ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ ఉగ్గాని అండి. చాలా స్పెషల్గా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా బొరుగులతో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి 5 లేక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాతనే ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆవాలు ఎప్పుడు చిటపటలాడాలి. ఆవాలు ఫ్రై అయితేనే కర్రీకి కానీ ఉప్మాలకు కానీ దేనికైనా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అదే 1/2 టేబుల్ స్పూను ఉద్దిపప్పు వేసుకున్నాను. ఈ 2 వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటే ఉగ్గానికి చాలా బాగుంటుంది. మధ్యలో తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఆనియన్స్ తొందరగా ఫ్రై కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసామనుకోండి, తొందరగా ఫ్రై అవుతుంది. పచ్చిమిరకాయలు ఒక 10 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని నిలువుగా పొడవుగా కట్ చేసుకున్నాను. పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేయకుండా పెద్దగా చేసుకుంటేనే బాగుంటుంది. టమోటా 1 కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర చివరగా వేస్తున్నాను. అప్పుడే వేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి చివర వేసుకోవాలి. ఇప్పుడు ఉగ్గానికి సరిపడా ఉప్పు వేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని పాత్రలోకి నీళ్లు పోసుకొని బొరుగులన్నీ ఇలా వేసుకోవాలి. బొరుగులు ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. ఇలా నీళ్ళల్లో తడిపి అలా తీసేయడమే, ఎక్కువసేపు పెట్టుకోకూడదు, మెత్తగా అయిపోతుంది. ఇలా బొరుగులన్నీ ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఫ్రై అయినాయి కదా, దాంట్లోకి బొరుగులన్నీ వేసి ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనము ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు, బొరుగులను మళ్ళీ వేయించనవసరం లేదు. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా అనుకున్నామనుకోండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకుంటే ఉగ్గానికి అదేనండి బొరుగులు ఉప్మాకి చాలా బాగుంటుంది. వేయించిన పల్లీలు కూడా వేసుకుంటున్నాను. 1 కప్పు దాకా పల్లీలు వేసుకున్నాను. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉగ్గానికి స్పెషల్ ఏదంటే ఇదే పుట్నాల పప్పు పొడి అండి. పుట్నాలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఇది వీడియో టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్లో, మా ఛానల్లోనే ఉంది. చూడండి పుట్నాల పప్పు ఎలా చేయాలో. ఇలా పుట్నాల పప్పు పైన చల్లుకున్నామనుకోండి, ఎంతో టేస్టీ అయినటువంటి ఉగ్గాని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అదే బొరుగులు ఉప్మా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు కదా. ఉగ్గాని అంటారు, మళ్ళీ బొరుగులు ఉప్మా అంటాడు, పప్పు రైస్ అంటారు కదా. ఇలా వేడి వేడిగా ఉగ్గాని చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటుంటే ఒక ప్లేట్ కాదు 2-3 ప్లేట్లు తినేస్తారు ఉగ్గాని. అలా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రకమైన వంటల కోసం టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.